ఓకే. సో, ఇవాళొచ్చేసి మన థర్డ్ డే అనమాట బ్లాగింగ్‌కి. ఇంకా నేనైతే ఇవాళ కరెన్సీ గురించి చెప్తా అన్నా నిన్న వీడియోలో. సో, ఓకే. మీకు చూపిస్తాను ఒక్కోటి. 500 పటాకాస్ అనమాట. గ్రీన్ కలర్‌లో ఉంటది. మీరు ఇక్కడ చూసినట్లయితే పటాకా అని రాసుంది కదా ఇక్కడ. క్వింటెస్ పటాకాస్ అని చెప్పి ఇది 500. ఇంకోటి ఇదొచ్చేసి 100 పటాకాస్ అనమాట. మకనీస్ పటాకాస్ అంటారు. సో, ఇదొచ్చేసి 50 పటాకాస్ అనమాట. అంటే ఒక్క కరెన్సీ అంటే వీళ్ళది ఒక్క పటాకా ఇండియాకి వచ్చేసి 12 రూపీసే ఎంతో ఉంది. ఇప్పుడు ఇదేమో 10 పటాకాస్, ఇంకా ఇది వచ్చేసి 20 పటాకాస్ అనమాట. వీళ్ళ దగ్గర కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం కాయిన్స్ కూడా చూపిద్దాం ఇవాళ. ఇదైతే వీళ్ళ కాయిన్స్ అనమాట. మీరు చూసారా మకావ్ అని రాస్తుంది. చాలా పాతది, బట్ చూస్తా కానీ కొత్తగా ఉంది. కొంచెం పటాకాస్ 5 పటాకాస్ అని ఉంది. ఇంకా ఇది వచ్చేసి 1 ఇక్కడ ఒక పటాకా అనమాట. ఇది కూడా అంతే, చాలా పాతది కానీ చూస్తాక చాలా కొత్తగా ఉంది. ఇంకా ఇది వచ్చేసి మీకు 50 పటాకాస్ అనమాట. ఇది కూడా మకావ్ కరెన్సీది. ఇది వచ్చేసి చిన్నది, అంటే 10 రిప్పన్స్ అంటాం మేమైతే ఇక్కడ. అంటే మీరు లైక్ ఇండియాలో పైసా అంటారు కదా, ఇక్కడ రిప్పన్స్ అంటారు. సో ఏం చెప్పాలంటే మన కరెన్సీ చాలా బాగుంటుంది. అంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనం చిరిగితే ఊరికే చిరగదు అది. మామూలుగా ఈగలది అనుకోండి, నేలలో పడితే చాలు అయిపోయినట్టే వెళ్ళి, కలర్ కూడా పోద్ది వీళ్ళది. ఇంకా ఈ స్టేడియంలో అండి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కలోసియం అంటారు. ఇది యాక్చువల్గా రోమ్లో ఉందన్నమాట. వీళ్ళు వచ్చేసి మీకు తెలిసిందేగా, చైనా వాళ్ళు అంటే కాపీ క్యాట్ అని. సో వీళ్ళు కూడా ఒక కాపీ చేశారు దీన్ని. కానీ ఓకే, ఒక డీసెంట్గానే ఉంది, అంత ఏం లేదు ఒరిజినల్ కంటే. కానీ మీకు ఇది ఏందో అవగాహన కావాలంటే నేను కింద ఫోటో మెన్షన్ చేస్తాను ఏందో యాక్చువల్లీ. ఓకే. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇక్కడితోనే ఎండ్ చేద్దాం. రేపు వచ్చేసి మీకు నేను పార్క్ చూపిస్తాను అనమాట. ఇక్కడ పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా పార్క్లో చేపలు కూడా చాలా బాగుంటాయి. నేను మీకు రేపు వీడియోతో చూపిస్తాను. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.